పెద్దత్త నువ్వు అనడం లేదేంటి? ఈ కొత్త పిలుపులు ఎందుకులే అమ్మా? లేదు పెద్దత్త, అసలు బావని బావా బావా అని పిలుస్తుంటే ఎంత ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? బావకి కూడా హ్యాపీగా ఉంది కదా బావా? మా బావ చాలా 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 మంచోడు. మా బావ సూపర్. మా బావ గ్రేట్. ఎందుకు ఆపాలి? సాముద్న బావా బావా అంటూ పిలుస్తూనే ఉండు. అది నీ రైట్. అలా పిలవడం నాకు ఇష్టం లేదు. శామ్, ఇక ఫోర్ట్ నీదే కాబట్టి, దాని మీద ఫుల్ రైట్స్ నీవే కాబట్టి, ఫోర్ట్ విషయంలో నీ ఇష్టం. నువ్వేం చేసుకుంటావో చేసుకోవచ్చు. నువ్వు రెంట్కి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. ఓకే బావా. ఫోర్ట్ అదే నా ఓన్ ప్రాపర్టీ ఫోర్ట్. నీకు రెంట్ కావాలని అడిగావు కదూ? అడ్వాన్స్ అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నావు కదూ? ఫోర్ట్ ఓల్డ్ లేడీ నీకు రిసిప్ట్ ఇచ్చారు కదూ? ముందు రిసిప్ట్ చూపించు. నీకెందుకు చూపించాలి? ఎందుకేంటి? నేను ఫోర్ట్ ఓనర్ని. మా బావ చెప్పింది విన్నావు కదా? కమాన్, షో మీ ద రిసిప్ట్. నిన్నే పద్మావతిన ఒకసారి ఇది పట్టుకో. నా డ్రీమ్ ని టచ్ చేయాలని మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావనుకో, నీ లైఫ్ డ్రీమ్ గా మిగిలిపోతుంది. మైండ్ ఇట్. పద్మావతిన పద. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,